అప్పుడు నానే పొంగల్ చేసి నానే అమ్మగారి గదికెళ్ళి ఇట్టాగే తినిపించానమ్మా. నేను భానునమ్మా. ఆవిడ చిన్న పిల్లలాగా తినేశారు. ఇంట్లో అంతా ఆశ్చర్యపోయారు. పెద్దోరికైతే ఎంత ఆనందం వేసిందో తెలుసా? పాపం ఎంత బాధ మనసులో దాచుకుందో ఏటో. నిజానికి అమ్మగారి కోసమే పెద్దోరు నన్ను ఇంటికి తీసుకెళ్లారంట. ఈరోజు సూపర్ మార్కెట్లో నానా గొడవ చేసిన ఆవిడ్ని నువ్వు మాటలతో శాంతపరిచి నవ్వుతూ తిరిగి వెళ్లేలా చేశావు. అది చూడగానే నా భార్యని నువ్వే మామూలు మనిషిని చేయగలవనే నమ్మకం నాకు కుదిరింది. నేను అక్కడే ఉంటే అమ్మగారిని పూర్తిగా మార్చేసేదాన్ని. పాపం వాళ్ళంతా ఎట్టా ఉన్నారో ఏటో. నువ్వు వాళ్ళని ఇంతగా గుర్తు చేసుకుంటున్నావంటే వాళ్ళు నిన్ను ఇంత బాగా చూసుకున్నారో నాకు అర్థమవుతుందమ్మా. అవునమ్మా, అక్కడ అంతా మంచోళ్లే. ఇందుమతి గారైతే దిస్సు దట్టు వాటు అని వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. ద డే కిడ్నాపింగ్ పుట్టింగ్ గోని సంచా. హే యూ అల్లరి పిల్ల, వై కమింగ్ హియర్? ఇక వంశీ స్నేహ చిన్నపిల్లలాగా పోటాడుకుంటూ ఉంటారు. ఆ ఇషికానే కాస్త బెట్టు చేస్తూ ఉంటారు. ఇంకా అనసూయ గారైతే శాంతమూర్తి అనుకో. ఆ క్రేజీ కాశ్మోరాకి ఆవిడ పోలికలు వచ్చుంటే బాగుండేదమ్మా. ఏయ్ తప్పు, అలా అనకూడదు. అది కాదమ్మా, ఆ కాశ్మోరా మంచోరే. అంటే నిన్నేదో బాధల్లో. నువ్వు చచ్చిన తర్వాత స్వర్గానికి పోతావో నరకానికి పోతావో ఎవరికి తెలీదు. కానీ నిన్ను ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులు బతికినంతకాలం నరకం అనుభవిస్తూ బ్రతకాలి. ఎప్పుడు కోపడతారో తెలీదు, ఎప్పుడు మెచ్చుకుంటారో తెలీదు, ఎప్పుడు ఎలా ఉంటారో ఆయనకే తెలీదు. అవన్నీ నీటిగా తీసి మళ్ళీ ఇక్కడ సర్దు. కొందరు అంతేనమ్మా, పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ మనసు ఎన్నలా ఉంటుంది. మరికొందరుంటారు పైకి మంచిగా కనిపిస్తారు, చేయాల్సిన నక్కజిత్తులన్నీ చేస్తుంటారు.